అవును. రఘు నొప్పిగా ఉందా? అలాగే నొప్పి పెడుతుంది. కాలం చేసుకుందిగా. ఇప్పుడు నొప్పి అనుకుంటే ఫలితం ఏంటి? అనుభవించు. చచ్చా అటువంటిదేం కాదు శివ. రే శివ, వాసు బాగా పడతాడరా, వాడికి ఛాన్స్ ఇవ్వచ్చుగా. మేఘా, శివకి రికమెండ్ చేయవా? మేఘా రికమెండ్ చేస్తే నువ్వు పాడినట్టేరా? ఏరా? అవునవును, ప్లీజ్ ప్లీజ్. శివ, నిజంగా నువ్వు నేను చెప్తే వింటావా? తప్పకుండా. బహుత్ శుక్రియా. రమ్యకృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా, చెప్పర నాన్న. రంభలాగా రంజుకుంటదా చెప్పర కన్నా, చెప్పర నాన్న. ఇంద్రజామని లుక్కుగుందా, శోభన గౌతమి లుక్కుగుందా. చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా. రమ్యకృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా, చెప్పర నాన్న. రంభలాగా రంజుకుంటదా చెప్పర కన్నా, చెప్పర నాన్న. చెప్పమ్మా. మేఘ, నీతో మాట్లాడా? ఇక మీద నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. నేను చెప్పేది వింటే నీకు అర్థమయ్యేది. ప్లీజ్ లిసన్ టు మీ. ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీబడీ. మేఘ, నా మాట విను ప్లీజ్. ఎన్ని రోజులు ఇలా రౌడీగా ఉంటావు? ఇలా కొట్లాట్లు కూనీలంటూ ఎన్నాళ్ళు తిరుగుతావు? నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకేగా. ఇలా చూడు, నువ్వేదో వయసులో ఉన్నావు కదా అని మిడిసిపడకు. నువ్వు వయసులో ఉన్నా సరే శక్తి నశిస్తుంది. 2 రోజులు కడుపు కాలిందంటే నువ్వు నించోలేవు. 10 రోజులు జ్వరం వచ్చిందంటే నీ కాళ్ళు చేతులు ఆడవు. అర్థమైందా? చిన్న వయసులో జేకేం చూసావు, రౌడీ అవ్వాలని ఆశపడ్డావు. ఈ వయసులో కూడా రౌడీగానే ఉండాలని ఆశపడితే నీ లైఫ్ ఏమవుతుంది? ఇలా చూడు, ఒక మగాడికి పౌరుషం అంటే 1000 మందిని నరికి పారేయటం కాదు, ఒక ఆడదాన్ని కంట తడి పెట్టకుండా కాపాడు. మగాడి వల్ల ఆడది కన్నీళ్లు పెడితే వాడు మగాడే కాదు. అయ్యో నా బిడ్డ సర్వనాశనం అయిపోయాడని ఒక తల్లి కన్నీళ్లు పెడితే వాడు బిడ్డే కాదు. నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళతో తనెవరో తెలియదని నన్ను చూపించన్నావే. నా ప్రాణం పోయినా నేను ఆ మాట చెప్పలేను. నాకు రఘెవరో తెలుసు, చాలా బాగా తెలుసు. రఘు మంచివాడు. రఘు నాన్నగారు తెలుసు, వారు మంచివారు. వారి బిడ్డ చెడ్డవాడు అయ్యే ఛాన్సే లేదు. రఘు అమ్మగారు తెలుసు, ఆవిడ మంచిది. ఆవిడ బిడ్డ అయోగ్యుడు అయ్యే అవకాశమే లేదు. For heaven's sake, అన్నింటి వదిలిపారే. నీ రౌడీతనాన్ని విసిరిపారే. నేను కావాలా? నీకు ఇది కావాలా? నువ్వే కావు. అయితే ఒట్టేసి చెప్పు, నా మీద నువ్వు ఒట్టేసి చెప్పు. అన్నింటి వదిలేసానని చెప్పు. ఐ లవ్ యు మేఘ. కోక్. కిచి ఏయ్, కూర్చో. సార్, కూల్ డ్రింక్స్ పెట్టి అరగంట అయింది, త్వరగా తాగిన టిప్ కొట్టరు సార్. ఆ సంగతి ఆవిడికి చెప్పు. మేడం, కూల్ డ్రింక్ తాగమన్నారు. నాతో మాట్లాడొద్దని చెప్పు. నాతో మాట్లాడొద్దని చెప్పండి. ఎందుకు మాట్లాడద్దు? ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారు? ఎందుకా? ఇల్లు మారినప్పుడు కొత్త ఇంటి అడ్రస్, టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదా? వచ్చే ముందు నాకు ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? 20 days ఒక్కదాన్ని ఊర్లో ఎంత సఫర్ అయినా తెలుసా? నీకోసం కాలేజ్ హాస్టల్ కి ఊరికి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? అంటే తప్పంతా నాదంటావా? నాదంటావా? ఇదిగో నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తుంది. నాకు పిచ్చి రేగిందంటే రేగిందంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? నువ్వు కొడితే నేను కొట్టలేనా? నువ్వు 1 కొడితే నేను 2 కొడతాను. నువ్వు 2 కొడితే నేను 4 కొడతాను. నువ్వు 4 కొడితే నేను చేయన పెడుతుంది. నువ్వు నీళ్లు పోస్తే నేను డ్రింక్ పోతాను. చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అండి. అమ్మయ్యా, అలక తీరింది కదా. ఇప్పుడు చెప్పు, ఏంటి సడన్ గా ఇలా ఊడిపడ్డావు? మన లవ్ విషయం మా నాన్నతో చెప్పాను. మా నాన్న ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. అంత తొందరపడితే ఎలా? కొంతకాలం వెయిట్ చేయాలి. ఏ? ఏం లేదు, మా చెల్లెలి మ్యారేజ్ ఫిక్స్ అయింది. 10 రోజుల్లో ఢిల్లీలో పెళ్లి. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. దానికి పెళ్లి చేసి హనీమూన్కి పంపించేసిన తర్వాత మన లవ్ విషయం డాడీతో చెప్తాను. అప్పుడు
అప్పుడు దాకా నువ్వు కాస్త ఓపిక పట్టక తప్పదు. ఎన్ని రోజులు ఆగాం, ఇంకో 10 రోజులేగా, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. అవును, నీ అకామిడేషన్ నేను ఏర్పాటు చేయనా? నీకేమీ శ్రమ అక్కర్లేదు. నేను ఆల్రెడీ ఒక ఇంట్లో అద్దెకుంటున్నాను, అక్కడే కంటిన్యూ అవుతాను. ఓకే, లెట్స్ గో. అదిగో అదే నేను ఉంటున్న ఇల్లు. మరి ఇక్కడెందుకు? ఎక్కువ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, ఇంటికి ఎవరు గెస్టులు రాకూడదని హౌస్ ఓనర్ రూల్ పెట్టాడు. గెస్టులు రావద్దంటానికి వాడేవాడు రెంట్ కడుతున్నావుగా. ఏమో అతని ప్రాబ్లం ఏంటో. అయినా ఎన్ని రోజులు? 10 రోజులే కదా, అడ్జస్ట్ అయిపోదాం. చూడు, బాయ్ బాయ్. పెళ్ళై మొగుడు ఉండగా ఇంకొకరితో తిరుగుతుంది రే పిల్ల. ఏముంది, మొగుడు అంటే మొహం మొత్తేసి ఉంటుంది, రంకు మొగుడుతో లంగరెత్తేసింది. పాపం రా, బాబు చాలా మంచివాడు, వాడిని చూస్తే జాలేస్తుంది. రేయ్, నువ్వు వెళ్ళి ఏమండి, ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు, పల్లి క్లించేప్పుడు, చెయ్యి ఊపేప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చెయ్యి ఊపితే మీకేంటండి? ఏయ్, ఆ అమ్మాయిని నేనే. నువ్వు కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలీదు, ఓకే. తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చేయుపుతున్నావంట, ఆమెతో చెప్పగలనా నువ్వు నేననుకుని చేయుపుతున్నావని? నేను 8:30కి బయలుదేరుతానంటే 8:15 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు రోజు 8:15 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చేయుపుతున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా. అవునండి. వచ్చిన కోపానికి 2 ఇద్దామనే వచ్చాను. చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు, అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం కవర్ చింపనే లేదు. డైలీ 5ంటికి అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను. నాకోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి, ఎందుకంటే అమ్మకి ఈ విషయం చెప్పడం? అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది నువ్వు నమ్మదమ్మా. పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు? కల ఏమైనా వచ్చిందా? ఏమండి, మా అమ్మతో ఏం చెప్పారండి? నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. సరే మా అమ్మ, నాకు పని టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో కృష్ణ, ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు. మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు, కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు, నేను వేసుకునే కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5ంటికి రాజీవ్ పార్క్లో కలుసుకుందాం. ఏమండి ఏమండి, నాకు 7 గంటల దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి, 2 గంటల సేపు పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనిలో చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, ఇక మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడప్పుడు లీవ్ పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, అప్పు తీసుకోవాలి, దెబ్బలాట్లు, పోలీసు, కోర్టు కేసుని తిరగాల్సి వస్తుంది. అన్నిటికీ రెడీగా ఉండు.
వచ్చేప్పుడు మర్చిపోకుండా జీతం కవర్ తీసుకురా. ఆంటీ కేబుల్ కార్లో ట్రావెల్ చాలా బాగుంటుంది, వెళ్దామా? నాకెందుకమ్మా అవన్నీ, నువ్వు వెళ్ళరా. ఈ చలిలో నేను రాలేనమ్మా. స్విట్జర్లాండ్ వచ్చినా నువ్వు ఇంకా ఇండియాలోనే ఉన్నావు. బాయ్. జాగ్రత్త. అబ్బా మీరిచ్చిన బర్త్డే గిఫ్ట్ చాలా బాగుంది. నిజంగా? యా, ఇట్స్ బ్యూటిఫుల్. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఎదురుగా ఉన్న బ్యూటీని వదిలేసి అటు ఇటు చూస్తావేంట్రా? నన్ను చూస్తూ యు ఆర్ బ్యూటిఫుల్ అనొచ్చుగా. నువ్విచ్చిన ఐ స్టాచ్యూని ఐ లవ్ ఇట్ అన్నా కూడా అర్థం చేసుకోవేంట్రా? ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అనొచ్చుగా. ఐ లవ్ యూ చెప్పరా? నిన్నే. చెవుడా? ఏమైనా అన్నారా? నేనా? నో, ఐ మీన్ ఇట్స్ ఓకే. సో బ్యూటిఫుల్ నా? ఏమైంది? ఓ మై గాడ్, ఆగిపోయిందే. ఇప్పుడు ఎలా? కంగారు పడకండి, మరేం పర్వాలేదు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది అంతే. Shit, what happened? Oh God, what the hell problem is this? Hello? అమ్మో, గాల్లో ఆగిపోయింది. ఇప్పుడు ఏ అవుతుందో. ప్లీజ్ భయపడకండి, ఇది ఇండియా కాదు, స్విట్జర్లాండ్. వెంటనే ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు మనం రోడ్డు మీద కార్లో వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అవ్వదా? ఇది అంతే. ఓకే, మరి ఇక్కడ ట్రాఫిక్ ఏది? అయ్యో, మంచు, చలి, ఇంకెంతసేపు? ప్లీజ్ డోంట్ క్రై. ప్లీజ్ ఏడవకండి, డోంట్ పానిక్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నా బావిలో మురికిని కలిపేశాను, మా అవ్వ బావిలో చండాలాన్ని కలిపేశాను. ఈ పాపాన్ని ఎట్టగైనా నా నుంచి తొలగించాలి. దానికి ప్రాయశ్చిత్తంగా నేను నా ఆస్తినంతా ఈ ఊరికి రాసిచ్చా. చేసేసా. నాగంనాయుడు అయ్య గారి లాయర్తో రహస్యంగా మాట్లాడి నా ఆస్తినంతా ఊరికి రాసేసా. మరి నీకో? బ్యాంకులో డబ్బుందిలే. డబ్బు ఖర్చయిపోద్ది, భూమి ఎప్పటికీ ఉంటది. ఇటు అమాయకంగా అంతా రాసితే తర్వాత నీకేం మిగులుద్ది? అసలు ఆస్తి నా దగ్గర ఉంది కదా. ఏంది?
వద్దయ్యా, ఇలా సావాసమే నీకొద్దు. యాడికైనా పో, ఎంత దూరం పోతావో అంత దూరం పో. నన్ను ఒంటరికి పొమ్మంటావా? నీకు నేనే అమ్మని పెళ్ళాన్ని అన్నవే, అబద్ధం అది. నన్ను తీసుకుపోయా. ఇప్పుడే నువ్వు నా పెళ్ళాం. 2-3 రోజుల కోదండి చెప్పి నిన్ను ఎవరికి చెప్పకుండా ఇయ్యాలే. ఇప్పుడే. ఇప్పుడు మాట్లాడేది నీ పెళ్ళాం కాదు, తల్లి. అయ్యా పోతురాజు స్వామి, అమ్మ పోలేరమ్మ తల్లి, మీరే ఈ బిడ్డలిద్దరిని ఎన్నింటి కాపాడాలా? ఈ పోతురాజు ఏందే టెంకాయ పూలు పళ్ళు కూడా తేలేదా? ఇదిగో అబ్బాయా, కట్టు 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 కట్టు. పోతురాజు స్వామి, నీ సాచిగా వీళ్ళిద్దరూ ముగుడు పిల్లలు అవుతా ఉంటారు. పిల్లా జల్లాతో నిండు నూరేళ్లు చల్లగా ఉండేటట్టు దీవించుతండ్రే. పోతురాజు ఇట చూడు, పూజారి కట్టం ఇవ్వలేదేందే? ఇప్పుడు అర్జెంట్ గా పోతా ఉన్నాము, బ్యాంకులో డబ్బులున్నాయి. పావులా కణకు పొద్దు రాసుకోమంట. ఏందబ్బయ్యా నమ్మకం లేకనా? ఇట్టా పెళ్లి పేరంటం జరిగితే పూజారి కట్టం అని ఎంతో కనిపిస్తారులే. తృణమో పణమో తోసింది తీసుకోనా ఏందే? మా దగ్గర ఏం లేదు గానే, ఈ ఉంగరం తీసుకోండి. అట్టగా ఇయ్యమ్మా. స్వామి, పోతురాజు స్వామి, హలో. హాయ్. ఏంటి నువ్వు చదువేదాకా నో ఫోన్స్ అన్నారుగా? అన్నది నేను కాదుగా. అదేంటి? వాళ్ళేదో రూల్స్ పెట్టారని నువ్వు నన్ను చూడకుండా ఉండగలవా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. సంవత్సరం వరకు నిజంగా నిన్ను చూడలేనేమోనని నా మనసు ఎలా అయిపోయిందో తెలుసా? సంవత్సరమా? నిన్న గొడవైన దగ్గర నుంచి నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అర్జెంటుగా పెళ్లి కూడా చేసుకోవాలనిపిస్తుంది. వెంటనే